అందరికీ నమస్తే. నా పేరు అనిత ముద్రాజ్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు కాంగ్రెస్ 42% రిజర్వేషన్ అనే బీసీలకు తీసుకొచ్చిన బిల్లుకు నేను ఫుల్ మద్దతుగా ఇస్తున్నా. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా చెప్పాలంటే స్వాతంత్రం అంటే ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళకు మాత్రమే స్వాతంత్రం వచ్చినట్టు మన దేశంలో. ఇప్పుడు బీసీలను చూసుకున్నట్లయితే మాకు స్వాతంత్రం అనేది లభించలేదు. ఆర్థికంగా రాజకీయంగా మా ప్రజలు వెనుకబడి ఉన్నారు. మెజార్టీ ప్రజలు మా భారతదేశంలో బీసీ బిడ్డలుగా మేమున్నాం, కానీ పరిపాలించబడుతున్నారు మా ప్రజలు. ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. ఈ 42% తీసుకురావడము ఒక పాలమూరు బిడ్డగా నేను సంతోషిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి నేను మద్దతు ఇస్తున్నా. సో ఇటు బీజేపీ పార్టీ స్టాండ్, బీజేపీ పార్టీ ఏమో 9th షెడ్యూల్లో పెట్టబోము అని చెప్పి బీజేపీ పార్టీ ఏమంటారు మీరు? ఇగో చూడండి, బీజేపీ పైన చాలా వ్యతిరేకంగా మాట్లాడుతారు. నేను ఒక బీజేపీ అభిమానిగా నేను చెప్పదలుచుకుంటున్నా అండి. జనతా పార్టీ బీసీలకు ఓబీసీ 27 రిజర్వేషన్ తీసుకొచ్చిందే మా బీజేపీ ప్రభుత్వం అండి. చిత్తశుద్ధిగా ఏ ప్రభుత్వం ఆలోచించింది బీసీల గురించి? బీజేపీ అంటేనే బీసీ ప్రభుత్వం అండి. బీజేపీలోనే బీసీ ఉందన్నమాట. 6% ఉన్న ఓసీలకు కూడా 11%, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది కూడా బీజేపీ పార్టీ. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నామంటే అందులో ఓన్లీ ఓబీసీ అంటే వాళ్ళు రెడ్డిసే లేరు, అందులో ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు. సో నేను దానికి సమర్థిస్తున్నా. అంటే వాళ్ళకంతా ఇచ్చేది లేదని నేను నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్తున్నాను. అవును, అది కూడా బీజేపీ పార్టీ చేసింది. నేను దాన్ని సమర్థిస్తలేనండి. ఎందుకంటే వాళ్ళ జనాభాకు మించి రిజర్వేషన్ ఉంది. ఇక్కడ తప్పు జరిగినప్పుడు తప్పుగానే మేము చెప్తామండి. కానీ బీజేపీని ఇక్కడ విమర్శించొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే జనతా ప్రభుత్వం అనేది రిజర్వేషన్ కావాలి. ఓసీలకు ఏ విధంగా అయితే జనాభా మించి రిజర్వేషన్ ఇచ్చిందో బీజేపీ పార్టీ, అదే విధంగా బీసీలకు కూడా 50-60% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ కి ఎందుకు మద్దతు ఇస్తలేదు అని చెప్పి ప్రధానంగా వస్తుంది. ఎందుకు మద్దతు ఇస్తలేదు? మళ్ళీ ఓసీలకు ఇచ్చినప్పుడు బీసీలకి ఏమైంది అని అడుగుతుంది. ఓకే, మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్. నేను కూడా చెప్తున్నా, బీజేపీ అభిమానిగా చెప్తున్నా, ఈరోజు మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీజేపీ కూడా నేను విన్నపిస్తున్నా. మాకు 42% ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఒక చట్టం చేసిండు. ఆ 42% మా జనాభాకు సరిపోదు భయ్యా. ఇప్పుడు 50% పెట్టినా కానీ మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మా జనాభా ఎక్కువ. ఈరోజు దేశ సగ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. ఆ 42% సరిపోదు. అందులో ఇంకా ముస్లింలను యాడ్ చేశారంట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాన్స్ ప్రభుత్వం అనడం వల్ల తప్పులేదు భయ్యా. కాంగ్రెస్ బిలాంగ్స్ టు కాన్స్ ప్రభుత్వం. కాన్స్ ఎందుకంటే వాళ్ళ ముస్లింలను యాడ్ చేయడం ఎందుకు? ఒక చట్టం చేసింది మేము సపోర్ట్ చెప్తున్నాం, కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ముస్లింలను యాడ్ చేయొద్దని అంటున్నా. ఈ చట్టం చేయడానికి గవర్నర్ దగ్గర కొన్ని బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ అనేది యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకు బీజేపీ పార్టీ ఆ గవర్నర్తో మాట్లాడి ఎందుకు యాక్సెప్ట్ చేయనిస్తలేదు అని చెప్పి కూడా ప్రధానంగా వస్తుంది. అంటే ఈ మెయిన్గా హైకోర్టులో ఏదైతే స్టే విధింది దానికి కారణం గవర్నర్ సంతకం లేదని చెప్పేసి. సో ఎందుకు బీజేపీ పార్టీ మళ్ళీ ఎందుకు దానిపైన కొట్లాడతలేదు? గత మన ముందు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే దేశంలో బాంబుల మూత మోగేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతురు. అంటే ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ చేసే ఒక చట్టానికే వర్తిస్తుంది. ఈ చట్టము బీజేపీ ఏమనుకుంటుందో ఓల్గా దేశానికే వర్తించేటట్టు బీజేపీ కూడా కొత్త చట్టం చేయొచ్చు బీసీలకు. సో దేశానికి వర్తించేటట్టు అదే 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మళ్ళీ ఎందుకు చేస్తలేదు? దేశం కోసం చేయాల్సింది. ఈయన కాంగ్రెస్ స్టేట్ ప్రభుత్వం చేస్తుందండి ఈ చట్టం. స్టేట్కే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తే దేశానికి వర్తిస్తుంది. సో బీజేపీ చేస్తుందేమో చెప్పలేము. బీజేపీ ఏది ముందుగా చెప్పి చేయదండి, చేయకుండా చేస్తుంది. ఎన్ని చట్టాలు చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసము చెప్పేసింది. అసలు ముస్లిం వాళ్ళకు మహిళలకు చూసినావా? తలాక్ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పుడు మహిళా బిల్లు కూడా తీసుకొచ్చింది చట్టసభలలో మా ప్రాతినిధ్యం ఉండడానికి. చెప్పకుండా చేస్తుంది బీజేపీ అంటేనే ఎవరు తీసుకున్నటువంటి చర్యల ముందు ఉంటుందండి బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ లాస్ట్ 2019 టైంలో తన మేనిఫెస్టోలో పెట్టింది. అధికారంలో వస్తే కులగణన చేస్తాం, దేశ కుల జనగణన చేస్తాము. సో అంతా దేశాన్ని అంతా కలిసి కూడా ఒకసారి కౌంటింగ్ చేస్తామని చెప్పారు. సో రిజర్వేషన్ వేస్తామని చెప్పి మరి ఎందుకు చేయలేకపోయింది 10 ఏళ్ళగా? 10 ఏళ్ళు అంటే చేస్తుంది. ఇప్పుడు ఇంకా అయిపోలే కదా సెన్సెస్. పార్టీ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అయింది, అది కూడా చేస్తుండొచ్చు కదా. ఎవరు కాంగ్రెస్ చేస్తుందా? బీజేపీ 10 ఏళ్ళుగా చేయండి, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు ఎట్లా చేయమంటారు? కాంగ్రెస్ జస్ట్ ఈ చిత్తశుద్ధితో కూడా ఈ 42 రిజర్వేషన్ అనేది బిల్లు చేయలేదండి. వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. జస్ట్ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన తొయ్యడానికి వీళ్ళు చేస్తారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మంచి బిల్లును చేసడం దేశము పైన ఎత్తేయడానికి చేస్తారండి. నేను ఇంకోటి చెప్తున్నాండి, ఇప్పుడు
మన బహుజనులందరం ఒకటిగా ఉండాలి మన రాష్ట్రంలో. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి కూడా మా బీసీ బిడ్డలందరూ సపోర్ట్ చేసారు. అన్న కూడా మాకు ఇప్పుడు ఈ రిజర్వేషన్ బిల్లు పైన ఉద్యమించాలి. మాకు ఈ రిజర్వేషన్ అనేది కావాలి మా బీసీ వాళ్ళకు. ఎందుకంటే ఈరోజు మేము పరిపాలించబడుతున్నాము, మా జనాభా ఎక్కువ ఉంది, మా ఓట్ల ద్వారా ఈరోజు ఉంది, మేము బానిస బతుకులు బతుకుతున్నామని మేము అడుగుతున్నాం. మాకు ఈ రిజర్వేషన్ కావాలి, ఓయూ విద్యార్థిగా ఈ రిజర్వేషన్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అసలు బీజేపీ బీసీలకే రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇవ్వలేదు, మరి బీసీలకు సాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏం చెప్తారు? బీజేపీ బీసీలకు మద్దతు ఇవ్వలేదు. బీజేపీ దేశ ప్రధాని ఎవరండి? బీసీ అతనండి నరేంద్ర మోడీ. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా బీసీ వాళ్ళని ప్రధానమంత్రి చేసిన చరిత్ర ఉందా? రాష్ట్రపతి ఎవరండి? ఒక దళిత మహిళని, ఒక ఎస్టీ ఆమెని ఈరోజు రాష్ట్రపతిగా కూర్చోబెట్టిన చరిత్ర మాదండి. అసలు కాంగ్రెస్ అంటేనే రెడ్డిల రాజ్యం. ఈడ ఏం నడుస్తుంది? తెలంగాణలో రెడ్డిలు ఉన్నారు, రెడ్డిలు పరిపాలిస్తున్నారు మనని. మనం ఇంకా బీసీలకు ఒకటే మాట చెప్పగలను, అందరూ ఈరోజు ముందడుగు వచ్చి మన బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మాకు బీసీలకు ఒక చట్టం చేయాలి. మీరు చట్టము దీన్ని అంగీకరించకపోతే బీజేపీ ప్రభుత్వానికి నేను చెప్తున్నా, మీరు ఒక చట్టం అయినా ఇమ్మీడియట్గా మాకు చేయాలని నేను కోరుతున్నా.